ఒకప్పుడు వెంకటాచలం కొండెక్కుతూ అప్పట్లో 50 ఏళ్ళు దాటిపోలేదు ఈ శరీరానికి, మంచి యవ్వనంలో ఉన్నాను. ఎంతో సంతోషంగా గబగబా కొండెక్కుతున్నాను. పరమ వృద్ధుడు ఒకడు కొండ కింద నుంచి పైకెక్కుతున్నాడు. అతన్ని చూసి మనసులో నవ్వుకున్నాను. ఇంత వృద్ధుడే నడువు వంగిపోయిందే, ఇతను కొండ పైకి ఎక్కగలడా? కొంత దూరం గబగబా ఎక్కిన తర్వాత కాళ్ళు నిప్పెట్టమండి, పక్క గట్టు మీద కూర్చున్నాను. నేను ఇలా చూసేటప్పటికి అతను 5 మీటర్ల దగ్గరికి వచ్చాడు. పైగా గోవింద అంటున్నాడు, బొట్టెడుతున్నాడు. ఆగట్లేదు, వెళ్ళిపోతున్నాడు. నేను తెల్లబోయి తాతగారు అన్నాను. ఏం నాయనా అన్నాడు. ఈ వయసులో ఇన్ని మెట్లు ఎక్కగలరా అన్నాను. ఆయన నవ్వి అన్నాడు, నువ్వు ఎన్నో మాట రావడం అన్నాడు. ఏమో జ్ఞాపకం లేదు, 50 మాటలో 30 మాటలో 20 మాటలో వచ్చానేమో అన్నాను. ఆయన అన్నాడు నాతోటి, నేను ఈ కొండకి దగ్గరలో ఉన్న ఊళ్ళోనే ఉంటాను. నేను పుట్టింది మొదలు ఈ కొండ ఎక్కుతూనే ఉన్నాను. నాకు ఇప్పుడు 90 ఏళ్ళు. కొండ ఎక్కే వరకు ఆగను, నువ్వు ఆగేవు. నేను మామూలుగా ఎక్కను, వంగి బొట్టు పెడుతూ ఎక్కుతాను. అడుగు తీస్తే గోవిందా, అడుగు వేస్తే గోవిందా. నేను నమ్మింది అంతే. నేను అనుకున్నాను చూడవలసిందే. ఆగనంటున్నాడు కొండ ఎక్కే వరకు ఇంత వృద్ధుడు. ఆయన గోవిందా అంటున్నాడు, బొట్టెడుతున్నాడు, ఎక్కేస్తాడు. అంత దూరం ఎక్కాను, ఎక్కలేకపోయాను, ఆగాను. ఆయన ఎక్కేస్తూనే ఉన్నాడు. కాసేపటికి ఆయన కనుమరుగైపోయి ఆఖరణ కనుమరుగైపోయే ముందు వెనక్కి తిరిగి నవ్వాడు. నాకప్పుడు వీపు మీద కొరడాతో కొట్టినట్టు అయింది. తగ్గిందా అహంకారం? ఎక్కడ చిన్న అహంకారం వచ్చినా దిద్దడానికి సిద్ధంగా ఉంటాడు. బహుశः ఆయనే ఆ రూపంలో అలా ఎక్కాడేమో. ఏదో ఉపన్యాసాలంటే చెప్పాను కానీ అంత తేలిక అహంకారాన్ని గెలవడం మీ బోంట్లకు సాధ్యమేమో కానీ